షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి యొక్క మహిమ మీ మీద ఉదయింపచేసి, ఆయన సన్నిధి కాంతి మీద ప్రకాశింపజేసి, ఆయన యొక్క సమాధానంతో శాంతితో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. పరమ తండ్రి యొక్క ఆ సన్నిధిలో నుంచి, సియోన్లో నుంచి మీకు సమృద్ధి అయిన సమాధానం కలుగునుగాక. ప్రియులారా, పరమ తండ్రి యొక్క లేఖన భాగాలు మనం చూసుకుంటుంటే, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 42వ వచనంలో, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు ఉండును. ప్రియులారా, ఆ పరమ తండ్రి పరలోక రాజ్యం ఉంచాడు, అదే మరిగా పాతాళం ఉంచాడు. పాతాళము, అదే మరిగా పాతాళం తర్వాత అగ్నిగుండము. అగ్నిగుండం ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపుయు పళ్ళు కొరుకుటే ఉంటుంది. కాబట్టి పరమ తండ్రి 2 మార్గాలు ఉంచాడు. ఒక మార్గమేమో పరలోకానికి వెళ్ళే మార్గము, ఒకటేమో పాతాళానికి వెళ్ళే మార్గము. కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళబోతున్నావా, పాతాళానికి వెళ్ళబోతున్నావా, ఈ భూమి మీదనే తీర్మానించుకోవాలి. పాతాళానికి వెళితే అక్కడ పళ్ళు కొరుకుటయు, ఏడుపుయు, దుఃఖము, వేదన, యాతన ఉంది అక్కడ. కాబట్టి ఆ స్థితిని పరమతను ఎందుకు తెలియపరుస్తున్నాడు, ఎందుకు నీకు చూపిస్తున్నాడు అంటే, నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళకూడదు అని. నీ ఆత్మ నిత్య సంతోషంలో, నిత్య ఆనందంలో, అక్కడ పరలోకం యొక్క మహిమలోనే ఉండాలని పరమతని పరలోకం యొక్క మహిమను చూపిస్తున్నాడు, పరలోకం యొక్క సంతోషాన్ని చూపిస్తున్నాడు, పరలోకం యొక్క ఆనందాన్ని చూపిస్తున్నాడు. అదే మాదిరిగా పాతాళానికి వెళితే, అగ్నిగుండంలో పడవేయబడితే అక్కడ ఏ విధంగా పళ్ళు కొరుకుటే దుఃఖము, నిట్టూర్పు ఉంటుందో అది పరమతని తెలియపరుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి నువ్వు ఆ దుఃఖంలో, ఆ బాధలో, ఆ వేదనలో, యాతనలో నువ్వు ఉండకూడదని పరిశుద్ధాత్మ తండ్రి నీతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. కాబట్టి పరమతండ్రి యొక్క ఉపదేశాలు వింటూ, పరమతండ్రి యొక్క ఉపదేశాన్ని హృదయంలో ఉంచుకొని, ఆ విధంగా ఉపదేశానుసారంగా నడుస్తూ ఆ పరలోకాన్ని చేరడానికి, ఆ పరలోకం యొక్క మార్గంలో మనం నడుస్తాం. అది కొంచెం ఇరుకుగా ఉంటుంది. ఇరుకైన మార్గము పరలోకానికి చేరుతుంది, పరలోకంలోకి చేరుతుంది. విశాల మార్గము పాతాళానికి వెళుతుంది. అక్కడ అగ్నిగుండము, అక్కడ నరకము, అది నరకము, అది అగ్నిగుండము. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుకుడు, అక్కడ అపవాది పడవేయబడింది, అపవాది కొరకు నింపబడిన స్థలము అది. కాబట్టి అపవాది తాను వెళుతూ అనేకులు తనతో కూడా తీసుకెళ్ళడానికి కొరకు ప్రయత్నం చేస్తుంది. అందుకే తన వేట అపవాది ఎలాగైనా తనతో పాటు పరలోకంలోకి, అది తనతో పాటు పాతాళానికి వెళ్ళడానికి కొరకు, అగ్నిగుండంలో ప్రవేశించడానికి కొరకు, అనేకులు తీసుకెళ్ళడానికి కొరకు అపవాది ఏం చేస్తుందని ప్రయాసపడుతుంది. కాబట్టి అపవాది వలలో మనం చిక్కుకోకుండా, పాతాళానికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సన్నిధానంలో మనం నిలిచుందాం. అట్టిదిగా పరమతని మనకు తోడుగా నడిపించుడు గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో మా తండ్రి, అపవాది కుయుక్తులకు, కుట్రలకు లోబడి పాత్రకు వెళ్లకుండా, తద్వారికి నరకానికి వెళ్లకుండా సహాయం చేయమని, నీ పరలోకం యొక్క మహిమను మేము పొందుకొని నిత్యానందంలో మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా కృప, కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయన మనం బలపరిచి నడిపించును గాక. ఆమేన్.